నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ. ఎందుకని? చాలా ఉన్నాయి టీడీపీ వస్తే. ఎందుకంటే లాస్ట్ ఇంతకుముందు టీడీపీ వచ్చినప్పుడు చాలా జరిగినాయి. మేబీ మైలవరం సైడ్ కూడా చాలా జరిగినాయి. మెయిన్ వచ్చేసరికి రోడ్లాక. సో రోడ్ వచ్చేసరికి ఇంతకుముందు చాలా దగ్గర ఉండే. మా ఊర్లో టీడీపీ వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు పడినాయి. అండ్ వచ్చేసరికి మెయిన్ రోడ్ హైవే రోడ్లన్నీ మంచిగా చేశారు మొత్తము. అండ్ దాని తర్వాత ఇయర్లోనే నోటిఫికేషన్స్, మెయిన్ పోలీస్ నోటిఫికేషన్స్ 2 times నోటిఫికేషన్స్ ఇచ్చారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. అండ్ దాని తర్వాత చాలా వరకు వచ్చినాయి. మామూలుగా చాలామందికి చేయాల్సినవి అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా ఫెయిల్ అంటే రాంగ్గా చేసినవి లేదు ఎక్కడ కూడా. అండ్ ఏది చేసినా కానీ కరెక్ట్గా ఉండేవి, ఏది కావాలన్నా కానీ. అండ్ మెయిన్ స్టూడెంట్స్కి టైంకి అమౌంట్ అనేది అంటే మామూలుగా ఫీజు రిజర్వేషన్ ఉంటుంది కదా, అది టైంకి పడిపోయాయి. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, వాళ్ళ శాలరీస్ కూడా టైంకి వచ్చేది. మేము మా ఊర్లోనే ఉన్నారు గవర్నమెంట్స్లో, మా బాబాయ్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వాళ్ళే శాలరీ లేట్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంటి దగ్గర చూస్తుంటారు, ఫ్యామిలీ చాలా మంది ప్రాబ్లం అవుతూ ఉంటుంది శాలరీ. 5 సంవత్సరాల డెవలప్మెంట్ జగన్ గారిది ఎలా? ఏముందాక 5 సంవత్సరాల డెవలప్మెంట్ అసలు విజయవాడ డెవలప్మెంట్. అక్కడ ఉంటే నేను హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకున్న పని నాకేందుక, అక్కడ విజయవాడలోనే ఉంటాం కదా. చాలామంది వచ్చారు హైదరాబాద్, నా ఫ్రెండ్సే వచ్చారు. దగ్గర ఒక 50 members ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు, ఇక్కడే జాబ్ చేసుకుంటున్నారు మొత్తము. విజయవాడ సైడ్ అసలు ఏం లేదక్క. అప్పుడేదో 3 రాజధానులు అన్నారు, అదే లే. ఒక్కడన్నా చేస్తాడే ముందు, అసలు ఏదైనా ఉన్నదాన్ని ఉంచుతాడంటే అది లేదు, ఏదీ లేదు. ఏదో చేస్తాడని ట్రై చేసినాము, ఏ లేదు. ఆయన అంతటా అదేదైతే చేయాలనుకుంటున్నారో అది చేస్తారని చెప్పి అంటారు. అది ఎంతవరకు చేస్తున్నారు ఎవరికి క్లారిటీ లేదు. చేయాల్సింది చేస్తారు, వాళ్ళు ఉంటాయిగా, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అక్క ఐటీ మినిస్టర్ ఆయన ఇక చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడ ఐటీ మినిస్టర్ ఉండేవాళ్ళు సారు కేటీఆర్ గారు ఎన్నో చేశారు అక్క. 5 yearsలో మేము అన్నీ చూస్తూనే ఉంటాం కదా. ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, మంచి కంపెనీలు తీసుకొచ్చారు. లాస్ట్ టైం అనుకుంటా వైజాగ్లో పెట్టారు, ఏదో 30-40 కంపెనీలు తెచ్చాను అది అని చెప్పి అన్నారు. ఒక్క కంపెనీలు ఇంతవరకు ఒక్కడు కూడా ప్రాపర్టీ లేదు. ఏదైనా కంపెనీ గురించి అడిగితే దాని గురించి క్లారిటీ లేదు. ఐటీ మినిస్టర్ ఉన్నారు, ఆయన అయితేనేమో ఏదో అడుగుతుండే గుడ్డు అంటాడు, కోడిగుడ్లు అంటాడు. ఇది ఫేమస్ అసలు మా ఊరి సైడ్. అన్నీ ఇంట్లోనే ఉంటారు. మా ఊర్లోనే చాలామంది అసలు పక్క మైలవరం దేనుడు ఉమామహేశ్వరరావు గారు పక్క టీడీపీ వచ్చేది. అలాంటిది నమ్ముకొని ఆయన కూడా ఓడిచ్చేసి వేరే వాళ్ళని ఇచ్చేసి అయ్యే చేశారు. ఏం లేదు, మా ఊరు కూడా మొత్తం టీడీపీ, పక్కా టీడీపీ. అది అక్కడ కూడా అది అని చెప్పేసి వైఎస్ఆర్నే కల్పించారు. సచివాలయ వాలంటీర్ సర్వీస్ ఎలా ఉందండి? చాలా బాగుంది, మామూలుగా లేదు అసలు. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో వాళ్ళు చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే మార్నింగ్ 6 అవగానే వీళ్ళ ఇంటికి అందరూ రావాలి. మేబీ ఎందుకంటే ఈ మంత్లీ పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ రావాలంటే ఇప్పుడు వెళ్ళి వీళ్ళే ఇవ్వాలి కదా. ఇప్పుడు అది లేదు, వీళ్ళింటికి వాళ్ళే వస్తారు. వచ్చేసి వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు తమ్ములు వేసుకొని ఇంటి దగ్గర కూర్చొని చేసేసుకుంటారు. వీక్లీ ఒక్కసారి వెళ్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత అమౌంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి క్లారిటీ లేదు. ఇంకోటి ఉంది, ఆశా వర్కులు ఉంటారు. చాలా మార్నింగ్ 6కి వెళ్తారు, మార్నింగ్ 8 to 9కి వెళ్తారు, సాయంత్రం మళ్ళీ 6 to 7కి వస్తారు. చాలా కష్టపడతారు. హాస్పిటల్ దగ్గరే ఉంటారు. ఎవరైనా కావాలంటే హాస్పిటల్ తీసుకెళ్తారు. ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటారు, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆశా వర్కర్ చాలామంది అక్క, నేను చూస్తూ ఉంటాను. మా ఊర్లో ఆశకు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చూస్తూ ఉంటాను. మా ఊర్లోనే ఉన్నారు, దారకుమారి గారని ఆశా వర్కరు, నాగమణి గారని చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4కి ఎవరికైనా ప్రెగ్నెన్సీ కడుపు ప్రాబ్లం అయింది అంటే అర్జెంట్ అంటే అమ్మటే 4కి లేసి వెళ్ళిపోయి వాళ్ళని సాయంత్రం మళ్ళీ 1-2 అయినా కానీ హాస్పిటల్లోనే ఉంటారు. ఆశా వర్కర్లు చాలా హెల్ప్ చేస్తారు ఊరిలో. వాళ్ళని సరిగ్గా చూసుకోరు, చాలా బెటరు. మరి వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి శాలరీలు పెంచాలి. వాళ్ళకి 10,000 ఇస్తారు, ఏం వాళ్ళకి వస్తాయి చెప్పాక. వాళ్ళు డైలీ తిరుగుతానే ఉంటారు. 10,000 సరిపోతాయి అక్క ఇక్కడ. సరే పల్లెటూరులో 10,000 ఎక్కువ అనుకుంటా, పల్లెటూరులో 10,000 అంటే అక్క ఇప్పుడు 10,000 అక్కడ ఉండలేదు అసలు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు చాలా మంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి మార్పులు రావచ్చు? చాలా ఉంటాయక్క. వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో క్లారిటీగా చేసి చూపిస్తారు. అది మేబీ లాస్ట్ టైం చంద్రబాబు గారు వచ్చుంటే, కేటీఆర్ గారు అన్నారు ఇంతకుముందు, లాస్ట్ టైం టీడీపీ వచ్చుంటే మన హైటెక్ సిటీ కన్నా సూపర్ డెవలప్మెంట్ అయ్యేది. నా దగ్గర అదంతా ప్రాపర్గా చూసాను, కేటీఆర్ గారే అన్నారు. పక్కా జరిగేది అది. ఆయన దిగిపోయారు, సార్ గారు ఎక్కారు, సార్ చూపిస్తున్నారు, వేరే లెవెల్ ఉంటుంది మొత్తం అక్కడ. అదే అక్క.